చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ఈ నలుగురు 80వ దశకం మధ్య నుంచి ఫ్యాబ్ ఫోర్గా చలామణి అవుతున్నారు. చిరు, బాలయ్య 80వ దశకం ప్రథమార్ధం నుంచి హీరోలుగా చేస్తున్న నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి మొన్నటి తరం హీరోలు ఉండడం వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు. ఒక్క చిరు మాత్రం తనకు మాత్రమే సొంతమైన డ్యాన్సులు, ఫైట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చిరు 3 షిఫ్టుల్లో వర్క్ చేస్తూ అగ్ర కథానాయకులు, వారి వారసుల మధ్యలో నలిగిపోకుండా చాలా ప్లాన్గా అగ్ర హీరోగా ఎదిగారు. ఆయన ఎలా పని చేసేవారో ప్రముఖ దర్శక నిర్మాత స్వర్గీయ తమ్మారెడ్డి కృష్ణమూర్తి తనయుడు తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. గోల్డెన్ స్పూన్తో పుట్టినా కానీ బాలయ్య, నాగ్, వెంకీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ 3 to 4 మంత్స్కి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసేవారు. ఇప్పుడు వయసు పైబడటం వల్లో ఏమో స్పీడ్ తగ్గించేశారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటికీ కనీసం 2 సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టంగా మారిపోయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు మరికొందరు హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1996లో తెరంగేట్రం చేసినా ఇప్పటిదాకా 30 సినిమాలు కూడా చేయలేదు. ఇక మహేష్ బాబు సంగతి సరే 25 ఏళ్ల కెరీర్లో 28 చేశారు. 29వ సినిమా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. అది ఎప్పటికి పూర్తవుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇంక విషయానికి వచ్చేస్తే అభిమానులు ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకునే కృష్ణ 1972లో ఏకంగా 18 సినిమాలు చేశారట. అంటే 8 ఆన్ యావరేజ్ 3 వారాలకి ఒక సినిమా అన్నమాట. మోసగాడొస్తున్నాడు జాగ్రత్త, రాజమహల్, గూడుపుటాని, కోడలు పిల్ల, పండటి కాపురం, నిజం నిరూపిస్తా, కత్తుల రత్తయ్య, ప్రజానాయకుడు, ఇల్లు ఇల్లాలు ఇంకా మరికొన్నిటితో కలిపి 1972లో కృష్ణ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. టాలీవుడ్లో ఇదొక రికార్డు. ఈ రికార్డుని ఎన్టీఆర్ నుంచి ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఇక ముందు బ్రేక్ చేయడం కూడా అసాధ్యం. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదండోయ్. ఎస్వీఆర్, గుమ్మడి, ప్రభాకరెడ్డి, జమున, బి సరోజాదేవి, దేవిక వంటి భారీ స్టార్ కాస్ట్తో పండంటి కాపురం చిత్రాన్ని నిర్మించి నేషనల్ అవార్డు కూడా కొట్టారు. ఇందులో డిఫరెంట్ జోనర్ మూవీస్ ఉన్నాయి. జేమ్స్ బాండ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా చాలా ఉన్నాయి. ఒక సినిమాలో పేకప్ చెప్పగానే అదే కాస్ట్యూమ్స్తో వేరే సినిమా షూట్కి వెళ్ళిపోయేవారట. అందుకే ఫ్యాన్స్కి ఆయనంటే అంత పిచ్చి. డైహార్డ్ ఫ్యాన్స్ అనేది ఆయన ఫ్యాన్స్తోనే మొదలయ్యారేమో. కేవలం ఒక్క ఇయరే కాదండోయ్. 1973లో 15, 1974లో 14 కృష్ణ నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయట. అంటే 3 ఏళ్లలోనే దాదాపు 50 సినిమాలు చేసేశారు. దీని ద్వారా ఎంతమంది సినీ కళాకారులకు పని దొరికుంటుందో ఆలోచించండి. ఇప్పటి హీరోలు 25 ఏళ్లకి 30 సినిమాలు కూడా చెయ్యలేకపోతున్నారు. కృష్ణ తర్వాత ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ ఉంటారు. ఈయనవి 1964లో 17 సినిమాలు రిలీజ్ అయ్యాయట. అలాగే కృష్ణంరాజువి 1974లో 17 సినిమాలు, రాజేంద్రప్రసాద్వి 1988లో 17 సినిమాలతో రిలీజ్ అయ్యాయట. మన చిరంజీవి కూడా ఏం తక్కువ తినలేదండోయ్. 1980లో చిరంజీవి నటించిన 14 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పున్నమినాగు, నకిలీ మనిషి, కాళీ, లవీన్ సింగపూర్లతో పాటు పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు చిరంజీవి. బాలయ్య కూడా 1987లో 7 సినిమాలు చేశాడు. కానీ డబుల్ డిజిట్ అందుకోలేదు. ఇదండి ఈరోజు సంగతి. మరి సంగతితో మళ్ళీ కలుద్దాం.